హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారో తిన్నారా? ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఏంటంటే మక్కెళ్ళు తెలుసు కదండి. మక్కెళ్ళు తెలంగాణలో స్పెషల్గా కదండి. ఇప్పుడు సీజన్ కదా, ఏసంగి మక్కలు ఉంటాయి. నిన్న మా తాత మక్కెళ్ళు తెచ్చిండు. చాలా గ్యారెలు చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే మక్కెళ్ళు ఒక 5 మక్కెళ్ళు ఒలిసి పక్కన పెట్టుకోవాలండి. మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఉప్పు, లైట్గా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మక్కెళ్ళు కదా, అసలు ఇట్లా పట్టకపోవచ్చు. మరీ స్మూత్గా కూడా పట్టద్దు, కొద్దిగా కచ్చపెక్కగా. అవి తింటున్నప్పుడు మధ్య మధ్యలో టచ్ అయితేనే బాగుంటాయి. పచ్చిమిర్చి కానీ మక్కలు కానీ కొద్దిగా కచ్చపెక్కగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ వేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైనంత వరకు ఆయిల్ ప్యాకెట్ ఉన్నా సరే, నా దగ్గర అయితే ప్రస్తుతమే రవ్వ ప్యాకెట్ ఉంది. దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద పిండి పెట్టుకుంటే కొంచెం చేసుకోవాలండి. అయితే మధ్యలో ఒకటి ఫెయిల్ అయింది. మా బాబు వచ్చింది మధ్యలో. ఇలా చేసుకుంటూ మంచిగా వేయాలండి. సేమ్ గ్యారెల్ టైప్ వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందే తీయద్దు, కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కటి మెల్లిగా తిప్పుకోవాలండి. తిప్పుకుంటూ చేసుకోవాలి. మరి బ్లాక్గా వద్దు, మరి ఇట్లా వైట్ కూడా ఉండద్దండి. లోపల కొద్దిగా ఇట్లా మెత్తగా అన్నట్లు ఉంటాయి. క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. గారెలే కాకుండా చిన్న చిన్న బజ్జీలా కూడా వేసుకోవచ్చండి. ఈ మక్కలతో ఇలా గ్యారెలు వేసుకుంటారు, బజ్జీలు వేసుకుంటారు. ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ కార్న్ కాదు, నార్మలే. నచ్చిన వాళ్ళు అయితే సబ్ చేసుకొని స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. కొత్త చూసేవాళ్ళైతే సబ్ చేసుకోండి ప్లీజ్. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అందరికీ.